తెలుగు మీడియా ఎట్లాంటి తరహాలో అయితే డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుందో, తమకు కావలసినటువంటి రాజకీయ పార్టీల కొమ్ము కాస్తూ అవతల ఉన్నటువంటి పార్టీల్లోని లోపాలు ఎత్తి చూపెడుతుందో, ప్రస్తుతం అరబ్ మీడియా కూడా అదే బాటలో ప్రయాణిస్తుంది. ఓ పక్కన హమాస్ వాళ్ళు చచ్చి చెడి చివరికి అక్కడ ఉన్నటువంటి పౌరులకి తిండి కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు, ఐక్యరాజ్య సమితికి వచ్చే ఫుడ్ను కూడా ఆపేస్తుంటే జోర్డానోడు పడేసే బిచ్చం మీద బ్రతుకుతున్నాడు, ఈజిప్టోడు పడేసే బిచ్చం మీద బతుకుతున్నాడు. కానీ ఇజ్రాయెల్ ఫెయిల్ అవుతుందట, ఇజ్రాయెల్ పని అయిపోతుందట, హమాస్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారట, హిజ్బుల్లా వాళ్ళు సక్సెస్ అవుతున్నారట, హౌతీలు సక్సెస్ అవుతున్నారట. అరబ్ మీడియా మెన్షన్ చేస్తున్నటువంటి ధోరణి అట్లుంది. అంటే తమ మతం కోసం ఆ తీవ్రవాదాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభమైంది. క్రమంగా ఇప్పటికీ బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ని విడిపించడం మానేసి దాని చుట్టూ కథ నడిపించుకొస్తున్నటువంటి వాళ్ళల్లో అరబ్ దేశాలు ఉన్నాయి, అట్లాగే ఈజిప్ట్, జోర్డాన్ లాంటి దేశాలు ఉన్నాయి. అమెరికా, యూరప్ లాంటి దేశాలు ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. హమాస్ అనే ఒక రాక్షసుడితో చర్చలు జరపడం అంటేనే వాడిని మనం లైమ్ లైట్లోకి తీసుకొచ్చాం. ఇప్పటికీ మనుషుల్ని బందీల్ని చేసేటటువంటి ఆ రాక్షసుడు అత్యాచారాలు చేశాడన్నటువంటి విషయం పబ్లిక్గా రుజువైనా కూడా ఇవాల్టికి కూడా వాడితో చర్చలు జరుపుతున్నారంటేనే సిగ్గుచేటైనటువంటి విషయం. అయినా పోరాడుతున్నటువంటి ఇజ్రాయెల్ పని అయిపోతుందంటూ వార్తలు రాస్తున్నారంటే వీళ్ళ బుద్ధి ఎలాంటి వక్రీకరణతో ఉందో అర్థమవుతుంది.